ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగ వేడండి. తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగ వేడండి. కష్టాలు పోగొట్టువాడు, కష్టాలు పోగొట్టువాడు, కలిని అందించు తోడు. తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగ వేడండి. సర్వలోకాల శ్రేయస్సు కాంక్షించి ఉర్వినున్న మునులు తపమును చాలించి యజ్ఞం చేయబోనినారు, సర్వం సిద్ధం చేసినారు. యజ్ఞం చేయబోనినారు, సర్వం సిద్ధం చేసినారు. మంచి ముహూర్తాన మునులంతా కూర్చొని మంచి మనసుతోటి మంత్రాలు వల్లించి యజ్ఞం ఆరంభించినారు, దేవతల కీర్తించినారు. యజ్ఞం ఆరంభించినారు, దేవతల కీర్తించినారు. యజ్ఞ ఫలమును సాధించి, యజ్ఞ ఫలమును సాధించి ఆనందాన మునిగినారు. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదదాతరం. యజ్ఞఫలమును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరికర్పించవలేనో నిర్ణయించవలసిందిగా మహర్షులను కోరుతున్నాను. ఇంకా నిర్ణయించవలసిందేమున్నది? సర్వలోక ప్రియుడు, సర్వశక్తిమయుడు, భక్తవ శంకరుడైన ఆ పరమశివునకు అర్పించిన శుభప్రదము కాగలదు. అయినా బ్రహ్మజ్ఞాన సంపన్నులమైన మనం సృష్టికర్త బ్రహ్మను విస్మరించగలమా? విజ్ఞులైన మహర్షులు యోచించగలరు. నారాయణ నారాయణ, మహర్షులంతా దేని గురించో తర్జన భర్జన పడుతున్నట్టున్నారు. అవును నారద, మాకు లభించిన యజ్ఞ ఫలమును త్రిమూర్తులలో ఎవరికర్పించాలో అర్థం కావడం లేదు. ఈ చిక్కుముడిని నీవే విప్పాలి. మహర్షులందరూ కలిసి నన్ను చిక్కులో పడవేశారే. తట్టింది. ఏమిటది నారదా? ఏముంది? యజ్ఞఫలాన్ని స్వీకరించే అర్హత ఎవరికి ఉందో పరీక్షించి చూస్తే సరి. ఆ త్రిమూర్తులను పరీక్షించే శక్తి గలవారు మనలో ఉన్నారంటావా నారదా? ఉన్నారు. వారెవరు? భృగు మహర్షుల వారు త్రిలోకాలకు వెళ్లి త్రిమూర్తులను పరీక్షించి యజ్ఞఫల స్వీకరణకు అర్హులను నిర్ణయించగల సమర్థులు, సర్వశక్తి సంపన్నులు.
మేమిప్పుడే బయలుదేరుతున్నాం. కార్యజయమస్తు. నారాయణ నారాయణ. తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగ వేడండి. తనను గుర్తించని బ్రహ్మపై కోపించి నీకింక పూజలు రథని శపించి కోపాన భృగుసాగినాడు, కైలాసానికి వెళ్ళినాడు. కోపాన భృగుసాగినాడు, కైలాసానికి వెళ్ళినాడు. తాండవ రుచాల మునిగి తేలుతున్న శివుణ్ణి చూసి భృగుమౌని రగిలి, నీదు మూర్తికి పూజ లేదు, నా శాపానికి తిరుగులేదు. నీదు మూర్తికి పూజ లేదు, నా శాపానికి తిరుగులేదు. అగ్ని జ్వాలలాగా భృగుమౌని, అగ్ని జ్వాలలాగా భృగుమౌని వైకుంఠానికి వెళ్ళినాడు. యోగ నిద్రనున్న విష్ణుపై కోపించి భృగుమౌని కాలితో ఎదపైన తన్నగా స్వామి నిద్ర లేచినాడు, కాలి కన్ను పొడిచినాడు. స్వామి నిద్ర లేచినాడు, కాలి కన్ను పొడిచినాడు. యజ్ఞ ఫలమును చేకును స్వామని విష్ణుని ఆమౌని వేడుక కోరగా నవ్వి సమ్మతించినాడు, మునిని సాగబంపినాడు. నవ్వి సమ్మతించినాడు, మునిని సాగబంపినాడు. విష్ణు చేష్టలకు శ్రీలక్ష్మి, విష్ణు చేష్టలకు శ్రీలక్ష్మి వెక్కి వెక్కి ఏడ్చినాది. తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగ వేడండి. ఓయి లక్ష్మమ్మ, నాయి లక్ష్మమ్మ, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? నాయి లక్ష్మమ్మ, ఓయిన స్వామి నా స్థానమందున మౌని తన్నగ నవ్వమంటావా? ఓయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ, నాయి లక్ష్మమ్మ, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? నాయి లక్ష్మమ్మ. ఓయిన స్వామి నా స్థానమందున మౌని తన్నగ నవ్వమంటావా? ఓయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ, నాయి లక్ష్మమ్మ, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? నాయి లక్ష్మమ్మ. ఓయిన స్వామి నా స్థానమందున మౌని తన్నగ నవ్వమంటావా? ఓయిన స్వామి. కాలినున్న కన్ను గర్వముతోటి నన్ను తన్నినట్టి ఆ మౌని కన్నును చిరిమి వేసితి నాయి లక్ష్మమ్మ, చిరిమి వేసితి నాయి లక్ష్మమ్మ. వెయ్యి చెప్పు స్వామి నా కళ్ళ ముందరే నిన్ను దన్నుతుంటే నా మనసంతా అగ్గిలాగా మండే పోయిన స్వామి, అగ్గిలాగా మండే పోయిన స్వామి. నేనేమి చేతు ఈ కాల మహిమను తప్పింపనెవరి తరము కాదమ్మో నాయి లక్ష్మమ్మ. నువ్వెన్ని చెప్తూ నా గుండె మంటను ఎన్నాళ్ళు ఇట్లాగా భరించను? ఓయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ, నాయి లక్ష్మమ్మ, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? నాయి లక్ష్మమ్మ. నువ్వెన్ని చెప్తూ నా గుండె మంటను ఎన్నాళ్ళు ఇట్లాగా భరించను? ఓయిన స్వామి.
చిన్న పిల్లగాడు మారాము చేసి తల్లిదండ్రులను గుండెల తన్నగా ముచ్చట పడరా నాయి లక్ష్మమ్మ, ముచ్చట పడరా నాయి లక్ష్మమ్మ. గర్వపోతూ ఆ గడ్డపు మౌని చిన్న పిల్లాడిగా చెప్పకురయ్యా, నవ్విపోతారంత పోయిన స్వామి, నవ్విపోతారంత పోయిన స్వామి. పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయినా తల్లిదండ్రులకు చిన్నోళ్ళే నమ్మో నాయి లక్ష్మమ్మ. ఇట్లాంటివన్నీ కల్లార చూస్తూ ఎట్లుండనయ్యా వైకుంఠమందు పోయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ, నువ్వెందుకమ్మా ఏడుస్తావు నాయి లక్ష్మమ్మ. ఇట్లాంటివన్నీ కల్లార చూస్తూ ఎట్లుండనయ్యా వైకుంఠమందు పోయిన స్వామి. ఏడుపున్న ఇంట నువ్వుండవంట, నన్నుంటి చేసి వైకుంఠ మొదలి వెళ్ళిపోబోకమ్మ నాయి లక్ష్మమ్మ, వెళ్ళిపోబోకమ్మ నాయి లక్ష్మమ్మ. కన్నీళ్ళ ఇంట కాలుంచనంట, కష్టాల వెంట కాపురమంట, నే వెళ్ళిపోతున్న పోయిన స్వామి, నే వెళ్ళిపోతున్న పోయిన స్వామి. నేనేమి చేతు నువ్వు వెళ్ళిపోతే వైకుంఠమంతా చిందపోతాదే నాయి లక్ష్మమ్మ. నేనేమి చెయ్యను కాలమహిమను తప్పింపనెవరి తరముగాదయ్యో పోయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ నువ్వు వెళ్ళకమ్మా, నిన్నిడిసి నేను ఉండలేనమ్మా నాయి లక్ష్మమ్మ. నేనేమి చెయ్యను కాలమహిమను తప్పింపనెవరి తరముగాదయ్యో పోయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ నువ్వు వెళ్ళకమ్మా, నిన్నిడిసి నేను ఉండలేనమ్మా నాయి లక్ష్మమ్మ. పోయిన స్వామి నన్ను మన్నించు, నే వెళ్ళిపోతున్న భూలోకము పోయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ నువ్వు వెళ్ళకమ్మా, నిన్నిడిసి నేను ఉండలేనమ్మా నాయి లక్ష్మమ్మ. పోయిన స్వామి నన్ను మన్నించు, నే వెళ్ళిపోతున్న భూలోకము పోయిన స్వామి, నే వెళ్ళిపోతున్న భూలోకము పోయిన స్వామి. లక్ష్మీ! నే వెళ్ళిపోతున్న భూలోకము లక్ష్మీ! పోయిన స్వామి, నే లక్ష్మీ! వెళ్ళిపోతున్న భూలోకము పోయిన స్వామి, నే వెళ్ళిపోతున్న లక్ష్మీ! భూలోకము పోయిన స్వామి. లక్ష్మి, 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 ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి? ఏమైపోయావు? నీవు లేని వైకుంఠం కళావిహీనమైపోయింది. కోయిల పాట వినిపించని తోటల నీ తీయని మాటలు వినిపించక వైకుంఠంలో నిశ్శబ్దం తాండవిస్తున్నది. నీ చిరునవ్వుల జలపాతాల ప్రవాహంలో నిత్యం తడిసి బుద్ధైపోయేనే. అవి నాకు దూరమయ్యాయంటే ఎలా ఎలా తట్టుకోగలనుకున్నావు? తావిలేని పువ్వు, వెన్నెల లేని చంద్రుడు వెనవెనపోయినట్లు నీవు లేని నేను అశక్తుడనయ్యా. నా లీలా విశేషం వలన నీ మనసు గాయపడిందనుకున్నాను గాని నీవు నాకు దూరం అవుతావనుకోలేదు. భక్తజన రక్షణ, దుష్టజన శిక్షణ నా తక్షణ కర్తవ్యాలుగా భావించాను కాని అవే నిన్ను బాధిస్తాయని వేధిస్తాయని ఊహించలేకపోయాను. లోక కళ్యాణం కోసం అలా చేశాను. అదే అదే
నన్ను నీకు దూరం చేసి శోక సముద్రంలో పడద్రోసింది. లక్ష్మి, లక్ష్మి, నీవు లేని వైకుంఠంలో నేను క్షణం కూడా నిలవలేను. నీవు నా వక్షస్థలంలో నిలవకుంటే నేను ఏ శత్రువును గెలవలేను. నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుంటానని నాకు దివ్య దృష్టి లేకుండా చేశావు. స్వయంగా భూలోకం వచ్చి కొండలు కోనలు అన్నీ గాలించి నిన్ను కలుసుకుంటాను, నిన్ను కలుసుకుంటాను. లక్ష్మి, 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 లక్ష్మి. నమో లక్ష్మీ మాత, నమో నమః. తల్లి నువ్వు పోకుంటే స్వామి వద్దకు తల్లడిల్లిపోతాడమ్మ స్వామి ముద్దకు. లక్ష్మి లక్ష్మి అంటూ స్వామి కూర్చున్నడే, పుట్టలోన తిండి లేక మాడుతున్నడే. ఎట్ల నేను బోదునయ్య స్వామి వద్దకు, ఏమి చేతునారదయ్య స్వామి ముద్దకు. చక్కనైన మార్గమేదో చెప్పు నాయనా, ఎంత బాధపడుతుండో మాయనా. తల్లి నువ్వు పోకుంటే స్వామి వద్దకు తల్లడిల్లిపోతాడమ్మ స్వామి ముద్దకు. లక్ష్మి లక్ష్మి అంటూ స్వామి కూర్చున్నడే, పుట్టలోన తిండి లేక మాడుతున్నడే. అమ్మా ఎంత కష్టమైనా ఎన్ని బాధలెదురైనా ఆ నారాయణుడు నీ కోసం తపస్సు సాగిస్తున్నాడమ్మా. ఆ శివయ్యను నా తండ్రి బ్రహ్మయ్యను సాయం చేయమని కోరవమ్మా. ఓయమ్మ లక్ష్మమ్మ. సృష్టికర్త ఓ బ్రహ్మ, భక్తవ శంకర శివయ్య, నా కోసం మీరు ఎక్కడున్నా వెంటనే రండయ్యా. నా స్వామి నా కోసం తపస్సు చేస్తూ తిండి తిప్పలు మరిచాడు రారయ్యా. ఓ శివ బ్రహ్మలారా. లక్ష్మి నేను ఆవుగా మారిపోతాను, శివుడు నాకు దూడగా సాగి వస్తాడు. మమ్ము తీసుకెళ్లి అమ్ము చోళరాజుకు రోజు పాలు ఇస్తానమ్మ విష్ణు స్వామికి. నేను మరువనయ్యా శివ బ్రహ్మలు, మీరు రూపు మార్చుకోండి ఓరయ్యలు. గుల్లబామగా మారి సాగి వస్తను, చోళరాజు కమ్మి మిమ్ము నేను వెళ్తను. సర్వేశ ఈశా శ్రీపతి, నిన్ను పడదోసి కష్టాల పోయింది నీ సతి. పరమాత్మ నీ పట్టునే చూడలేనైతి సర్వేశ ఈశా శ్రీపతి. పుట్టల పాలయ నీ గతి, నీకెప్పుడు కలుగును సద్గతి. సర్వేశ ఈశా శ్రీపతి, నిన్ను పడదోసి కష్టాల పోయింది నీ సతి. పరమాత్మ నీ పట్టునే చూడలేనైతి సర్వేశ ఈశా శ్రీపతి.
అడవుల పాలాయని గతి నీకెప్పుడు కల్లును సగ్గతి సర్వేశ ఈశ శ్రీపతి నిన్ను పడదోసి కష్టాల పోయింది నీ సతి పరమాత్మ నీ పట్టునే చూడలేనైతి సర్వేశ ఈశ శ్రీపతి అమ్మా 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 అయ్యో నాయనా ఎంత దెబ్బ తగిలింది కొద్దిసేపు ఓర్చుకోనైనా ఆకుపసలు తెస్తాను ఓర్చుకోనైనా నొప్పి తగ్గిపోతుంది కాసేపు విశ్రమించు నాయనా నీకు భోజనం ఏర్పాటు చేస్తాను
పేరేమిటి? ఏ పేరని చెప్పను? అన్ని పేర్లు నావే. మరి ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలి? శ్రీనివాసుడు, వెంకటేశుడు, తిరుమలేశుడు, కలియుగేశుడు. ఆహాహా, నేను శ్రీనివాసుడనే పిలుస్తాను. అది సరే, ఇంతకీ నీదే ఊరు? ఏ ఊరని చెప్పను? అన్ని ఊళ్ళు నావే. అది సరే, ఊరు లేకపోతే లేకపోయింది, నీకెవరూ లేరా? ఉన్నారు. లోకంలో ఉన్న వారందరూ నా వాళ్లే. దేవుడులా మాట్లాడుతున్నావే. నమ్మితే దేవుడు, నమ్మకపోతే మానవుణ్ణి. భలే చమత్కారంగా మాట్లాడుతున్నావే. ఇంతకీ ఈ అడవిలో ఎవరిని ఎత్తుక్కుంటూ వచ్చావు? మా అమ్మనే. అమ్మనా? అవును, మా అమ్మనే. మీ అమ్మనా? ఎవరన్నా? నువ్వే. ఆ? అమ్మమ్మ బకులమ్మ తల్లి బకులమ్మ వందనాలమ్మ, ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందనాలమ్మ. అమ్మమ్మ బకులమ్మ తల్లి బకులమ్మ వందనాలమ్మ, ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందనాలమ్మ. అష్టమ గర్భాన దేవకి దేవిగా నన్ను గంటివే, నువ్వు నన్ను గంటివే. నా తండ్రి చేతిచ్చి రేపల్లెకు నన్ను పంపితివే, నువ్వు నన్ను పంపితివే. నా పెళ్లి వేడుక ఒక్కటి కూడా చూడాలేదంటివే, నువ్వు చూడాలేదంటివే. వచ్చేటి జన్మలో నా పెళ్లి నువ్వే చేస్తావనంటీనే, నువ్వు చేస్తావనంటీనే. అమ్మమ్మ బకులమ్మ తల్లి బకులమ్మ వందనాలమ్మ, ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందనాలమ్మ. అమ్మమ్మ బకులమ్మ తల్లి బకులమ్మ వందనాలమ్మ, ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందనాలమ్మ. అమ్మా, అమ్మా, ఇటు చూడు. ఏమిటి నాయనా? నాకు దెబ్బ తగిలిన చోటు వెంట్రుకలు వచ్చేసాయి. ఆ? నిజంగానా? చిత్రంగా ఉందే. అవునమ్మా, నిజంగా చిత్రమే. అసలేం జరిగిందంటే, తిరుమల కొండల్లో నీలాద్రి పక్కగా వెళ్ళా. బాగా అలసిపోయానేమో, ఓ చెట్టు కింద ఆదమరిచి నిద్రపోయా. ఎవరో నా తల నిమురుతున్నట్లుండేసరికి మెలకు వచ్చింది. ఎదురుగా ఒక స్త్రీమూర్తి కనిపించింది. నీలిమేఘశ్యామ, శ్రీనివాస, నీ తలపై మచ్చలు నా వెంట్రుకలతో మూసివేశాను. నీ భక్తులు నీకు సమర్పించే తలనీలాలు నాకు చెందేలా వరం ప్రసాదించు స్వామి. అది జరిగింది. వికారంగా ఉన్న మచ్చను పోగొట్టి ఆ నీలాద్రి నీకు మేలే చేకూర్చింది. ఇచ్చిన ప్రతి మాట నిలుపుకున్న శ్రీకృష్ణుడిలా ఆ చంద్ర తారార్కం వర్ధిల్లు శ్రీనివాస. శ్రీరామ రామం రఘువంశ సోమం సీతామనోభిరామం సౌమిత్రీ హృద్ధామం సంగ్రామ భీమం నీలమేఘశ్యామం నిశాచర వినాశకర ధీర రామం నమామి నమామి నమామి.
నారాయణ నారాయణ. నారద మహర్షుల వారికి ప్రణామములు. యశస్వి భవ. ఏమిటి ఏదో రాస్తున్నట్టున్నావా ఆంజనేయ? రామాయణం. రామాయణమా? అంత ఆశ్చర్యం ఎందుకు మహర్షి? రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి త్రేతాయుగ కాలంలోనే రచించాడు. సర్వజన ఆమోదం పొందాడు. మరి ప్రత్యేకించి మరలా నీవు అదే కావ్యాన్ని రచిస్తే జనం ఆమోదిస్తారా? మునులు దేవతలు హర్షిస్తారా అని. ఎవరి మెప్పు పొందడానికి నేను మరల రామాయణ రచనకు పూనుకోలేదు మహర్షి. అలాగే వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని ఖండించడమూ లేదు. వాల్మీకి మహర్షి ఆయనకు తెలిసినది రాశారు. నేను కనులారా చూసి అనుభవించిన కష్ట సుఖాల ఘట్టాలను రాస్తున్నాను. ఆ శ్రీరామచంద్రమూర్తి తొలిసారి నాకు దర్శనమిచ్చిన నాటి నుంచి తిరిగి పట్టాభిషిక్తులయ్యే వరకు నేను వినినది చూసినది మాత్రమే నా రామాయణంలో పొందుపరుస్తున్నాను. బాగు నీవు చెప్పినది అక్షర సత్యమే ఆంజనేయ. కాని కావ్య రచనకు కావలసిన ధ్యాన జ్ఞాన గాన సంపద భాషా పటిమ నీకు ఉన్నాయా అని నాకు అనుమానం. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు మహర్షి. నీవు చెప్పిన మా రా అన్న 2 అక్షరాలను జపించి ఒక కిరాతుడు తపస్వి మహర్షి రామాయణ కావ్య రచనా దురంధరుడు కాగా లేనిది నేను కవిని కాలేనా? త్రేతాయుగం నుంచి ఈ నిమిషం వరకు రామనామ గానామృతంతో జీవిస్తున్నా. నిరంతరం నాటి దృశ్యాలను మననం చేసుకుంటూ రచనకు తగిన జ్ఞానాన్ని సముపార్జించుకున్నాను. అనుమానమైతే మీరే నా రామాయణ కావ్యాన్ని పరిశీలించాలి. ఎందుకులే ఆంజనేయ, నీ శక్తి సామర్థ్యాలు నీ జ్ఞాన సంపద గురించి నాకు తెలీదా? ఊరికే ఉంటే పుణ్యమా పురుషార్థమా అని నిన్ను శంకించాను. నన్ను అపార్థం చేసుకోకు సుమా. అన్ని ఘట్టాలు నీవు రచించడం పూర్తయ్యాక తప్పక చదువుతా. మరిక సెలవా? ఒంటరిని, ఆ జన్మ బ్రహ్మచారిని. నా వద్ద నీ ఆకలి తీరదు మహర్షి. మరెక్కడైనా ప్రయత్నించి మీ క్షుద్బాధను నివారించుకోండి. అంటే ఏంటి నీ ఉద్దేశం ఆంజనేయ? వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టి తమాషా చూడవేనా నా పని? కాదా మరి? రావణాసురుణ్ణి పెడద్రోవ పట్టించినది మనవడా అంటూ అతడు మరణించే వరకు తీసుకొచ్చినది నీవేనని నాకు విభీషణుడు ఆనాడే చెప్పాడు. సత్యభామ చేత భార్యా విధేయ వ్రతం చేయించి శ్రీకృష్ణ పరమాత్మను వీధి వీధి తిప్పి విక్రయించబోయిన మహానుభావుడవు కూడా నీవేనని నా తమ్ముడు భీమసేనుడి ద్వారా తెలుసుకున్నాను. కొంపదీసి ఇవన్నీ నీ రామాయణంలో గనక రాస్తావేమిటి? అంత పని చేయకు నాయనా. నీకో నమస్కారం. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ. నీకు త్వరలో అవమాన ప్రాప్తి రస్తు. జై శ్రీరామ.
బంగారు తండ్రి, నిన్ను మించిన విల్లుకాడు 7-14 భవనాల్లో లేడు నాయనా. లేడా? ఎంత దురహంకారం! నా శ్రీరామచంద్ర ప్రభువును మించిన విలుకాడు ఇక లేడు, మరి రాడు. వకుళమాత, నీ మాటను ఉపసంహరించుకొని నీవు నీ కుమారుడు ఆ శ్రీరామచంద్రుని శరణు కోరండి, లేదా... అయ్యో, అంత కోపం ఎందుకు నాయనా? ఏదో మాట వరస కన్నాను. మాట వరస కన్నా నిజంగా అన్నా నా శ్రీరామచంద్రుని శరణు కోరాల్సిందే. కోరకపోతే నా గదాదండంతో నీ శిరస్సు 1000 ముక్కలు చేస్తాను. ఏది చేయి చూస్తాను. నాయనా శ్రీనివాస, పర్వాలేదమ్మా, నువ్వు ఆశ్రమానికి వెళ్లి భోజనం సిద్ధం చేయి. ఇక్కడ నీకు నూకలు చెల్లిపోతాయి. నిన్ను యమపురికి పంపి అక్కడ భోజనం పెట్టిస్తా. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ. ఏమిటి భంగపాటు? శ్రీరామచంద్ర పదార్చిత ఆంజనేయుడను, జానకీమాత చేత పుత్ర వాత్సల్య పిలుపునందుకున్న హనుమను, లంకిణీ సహిత దానవ వైరులను పిడిగుద్దులతో హతమార్చిన వీరాంజనేయుడను, సంజీవి పర్వతాన్ని అరచేత పట్టి తెచ్చి లక్ష్మణయ్య మూర్ఛ పోగొట్టిన మహాబలుడను, నాకా ఈ భంగపాటు? అందున ఒక్క మానవుడి చేత. హనుమా, శ్రీరామచంద్ర ప్రభు, మళ్ళీ ఇన్నాళ్లకు ఈ బంటు మీద దయగలిగి దర్శనమిచ్చావా తండ్రి? నేను ధన్యుడను. ఈ కలియుగమున నేను శ్రీనివాసుడను నామంతో ఈ తిరుమల కొండలపై కొలువు తీరుతాను. నీవిక్కడ అంజనాద్రిలో నివసిస్తూ బ్రహ్మోత్సవ సమయమున నా వాహనమోయే కొలువు తీరేదవుగా. ధన్యుడను స్వామి, ధన్యుడను. ఇక నీ స్థావరము చేరుకో. నాయనా శ్రీనివాస, అమ్మా, నీవు వివాహం చేసుకుంటే నాకు కోడల్ని తీసుకువస్తే నివసించే అందుకు గృహం కావాలి, అందుకు స్థలము కావాలి. ఈ శేషాచలమంతా ఆ శ్వేతవరహ స్వామి ఆధీనంలో ఉన్నది. ఆ స్వామివారిని దర్శించి స్థలం అడుగుదామా? అడుగుదాం.
నమో విష్ణు రూప నమో విశ్వదీప నమో పాపనాశ నమో దైత్యుపాశ నమో దివ్యవారాహ దేవా నమో దివ్యవారాహ దేవా నమో లోకపాల నమో ఉగ్రకీల నమో ఇంద్రజాల నమో వైరిజ్వాల నమో భూవారాహ దేవా నమో భూవారాహ దేవా నమో శేషశయన నమో రోషనయన నమో శీఘ్రగమన నమో శత్రుదమన నమో ఉగ్రవారాహ దేవా నమో ఉగ్రవారాహ దేవా నమో చక్రహస్త నమో శంకుహస్త నమో దండహస్త నమో అభయహస్త నమో భవ్యవారాహ దేవా పంచభూతాత్మక పంచనాదాత్మక పంచవేదాత్మక సర్వఖేదాంతక నమో కోరా వారాహ దేవా నమో కోరా వారాహ దేవా సర్వశక్త్యాత్మకం సర్వలక్ష్మ్యాత్మకం సర్వధర్మాత్మకం సర్వమంత్రాత్మకం సర్వమర్మాత్మకం సర్వతంత్రాత్మకం సర్వయంత్రాత్మకం సర్వవిద్యాత్మకం సర్వబుద్ధ్యాత్మకం నమో శ్రీ వారాహదేవం నమో శ్రీ వారాహదేవం నమో శ్రీ వారాహదేవం నమో శ్రీ శ్వేతవరాహ స్వామి నమో నమో నమః. శ్రీనివాస, నీ భక్తి ప్రపత్తులకు మెచ్చాను. ఈ శేషాచలంలో నీకు తగిన స్థలం ఇస్తాను. అందుకు తగిన ప్రతిఫలం నీవు నాకు ఇవ్వాలి. ఇస్తాను స్వామి. నీవు ఏమి ఇవ్వగలవో చెప్పి బాస చెయ్యి. చెయ్యి నాయనా. భవిష్యత్తులు నా భక్తులు నాకు సమర్పించే నైవేద్యాలలో తొలి నైవేద్యం మీకు అర్పిస్తున్నాను. కలియుగాంతం వరకు ఈ ఒప్పందం అమలయ్యేటట్లు మాట ఇస్తున్నాను. చాలా సంతోషం శ్రీనివాస. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాయనా శ్రీనివాస, అమ్మా, దేవదేవుడివైన నీవు నా ఒడిలో తలపెట్టి పడుకోవడం నా పూర్వజన్మ సుకృతమే నాయనా. కాదమ్మా, అది నా అదృష్టం. నీ గర్భవాసాన్ని నేను జన్మించకపోయినా నన్ను నీ కన్నబిడ్డలా చూస్తూ తల్లి ప్రేమను అందించావు. అందుకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. నిన్ను ఎల్లప్పుడూ నా హృదయాన్ని నిలుపుకుంటాను. నాయనా, ఈ జన్మకి ఈ వరం చాలు. ఏ జన్మలోనూ కన్నతల్లి రుణం తీర్చుకోలేకపోయాను. అదేంటి నాయనా అంత మాట అన్నావు? ఇది నిజమమ్మా. త్రేతాయుగంలో కౌసల్య గర్భవాసాన జన్మించిన నన్ను క్షణమైనా విడువక నా ఆలనా పాలనా చూసి పెంచి పెద్దవాణ్ణి చేసింది కైకేయి మాత. ద్వాపర యుగంలో దేవకీదేవివైన నీ గర్భవాసాన జన్మించిన నన్ను పెంచింది యశోదమాత. అలా కౌసల్య మాత రుణం, నాడు దేవకీదేవివైన నీ రుణం తీర్చుకోలేకపోయాను. బాధపడకు నాయనా. తల్లి కాని తల్లినైన నాకు నువ్విచ్చిన వరం ఏ యుగంలోనూ ఏ తల్లికి ఏ కొడుకు ఇవ్వనిది. ఇక నీవు చింతించాల్సిన పని లేదు. నీ పెళ్లి చేసి కళ్ళారా చూసి నా జన్మను
చరితార్థం చేసుకుంటాను. మరి పెళ్లి కూతురు కావాలిగా? ఎక్కడో అక్కడ పుట్టే ఉంటుందిలే. అదిగదిగో తొండమాలమ్మో ఓ యమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా. అదిగదిగో తొండమాలమ్మో ఓ యమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా. పద్మావతి పుట్టిన ఊరు, సంపదకు పెట్టిన పేరు. అదిగదిగో తొండమాలమ్మో ఓ యమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా. అదిగదిగో తొండమాలమ్మో ఓ యమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా. బంగారు బొమ్మగా యువరాణి పద్మావతి నిలిచే, యువరాణి పద్మావతి నిలిచే. పాల ముద్దుల గుమ్మగా అలివేని అందాలు ఒలికే, అలివేని అందాలు ఒలికే. సరిగం చూచి నంబరాలు ధరించి పద్మాక్షి వచ్చే, ధరించి పద్మాక్షి వచ్చే. కనులారా కుమార్తెను చూసి కన్నవారి మనసు మెచ్చే, కన్నవారి మనసు మెచ్చే. పెళ్లి ఈడుకు వచ్చే పద్మంటూ ఓ యమ్మల్లారా, తల్లిదండ్రులు తలచినారమ్మా ఓ తల్లుల్లారా. పెళ్లి ఈడుకు వచ్చే పద్మంటూ ఓ యమ్మల్లారా, తల్లిదండ్రులు తలచినారమ్మా ఓ తల్లుల్లారా. పరికించి చూడంగా బట్టే, పరికించి చూడంగా బట్టే. పద్మనాభు వంటోడే భర్తని ప్రకటించి నవ్వులు నవ్వే, ప్రకటించి నవ్వులు నవ్వే. అది విన్నా పద్మావతి బుగ్గలు సిగ్గుతోటి మందారాలాయే, సిగ్గుతోటి మందారాలాయే. పెళ్లి తంతు కళ్ళల్లో మెదిలి పద్మ తల్లి ఉప్పొంగిపోయే, పద్మ తల్లి ఉప్పొంగిపోయే. నారదుని ఆకాశరాజు ఓ యమ్మల్లారా, నమస్కరించి సాగనంపెనమ్మా ఓ తల్లుల్లారా. నారదుని ఆకాశరాజు ఓ యమ్మల్లారా, నమస్కరించి సాగనంపెనమ్మా ఓ తల్లుల్లారా. నారదుని ఆకాశరాజు ఓ యమ్మల్లారా, నమస్కరించి సాగనంపెనమ్మా ఓ తల్లుల్లారా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. Subscribe to follow our channel MY3 Bhakti Music.